సెకండ్ ఏఎన్ఎంలని రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల వద్ద ధర్నా కొనసాగిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా సూర్యాపేట జిల్లాలో మాత్రము అందుకు వ్యతిరేకంగా కొంతమంది ఏఎన్ఎంలు ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే అధికారులకు భయపడి మాత్రం ఎవరు కూడా రాకుండా ఉన్న తరుణంలో స్వప్న అనే ఏఎన్ఎం ఒక్కతే వచ్చి మాత్రం 48 గంటల దీక్ష చేసేందుకు కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద మౌన పోరాటం చేస్తుంది. వారు మాట చేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ బాధ ఏంటి? అందరికీ నమస్తే సార్. నా పేరు స్వప్న. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి మండలంలో నేను సెకండ్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. మేము గత 18 సంవత్సరాల నుంచి కూడా సెకండ్ ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్నాము. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా శ్రమని, మా కష్టాన్ని గుర్తించలేకపోతుంది గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్లో మేము కూడా ధర్నా చేశాం సార్. ఆ రోజు మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ మాట ఇచ్చారు, మేము కూర్చున్నాము. కానీ అదే గవర్నమెంట్ కూడా మాట తప్పి మేము రెగ్యులర్ కాకుండా అదే విధంగా కొనసాగుతూ ఉన్నాం సార్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మా కాంగ్రెస్ అని ఇదైనా మాకు న్యాయం చేస్తుందన్న ధైర్యంతో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైనా ఇన్ని ఇబ్బందులు పడాలి. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అది తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత కూడా మేము ఈ రోడ్డు పాలు అవుతామని మేము అనుకోలేదు. ఆ ప్రభుత్వం న్యాయం చేయకపోయినా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అనుకొని మేము ఇష్టంతో తెచ్చుకున్నాము. కానీ మమ్మల్ని కష్టాల పాలు చేస్తుంది. అది ఒకటి, మమ్మల్ని మా శ్రమను గుర్తించి మా డిమాండ్స్ ఒకటే సార్. మాకు రెగ్యులర్ కావాలి. గత ప్రభుత్వంలో ఏంటంటే రాత పరీక్ష అనేది పెట్టారు. ఇప్పుడు దాన్ని మీరు ఏమనిపిస్తున్నారు? రాత పరీక్ష అంటే సార్ మాకు ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, డ్యూటీ విషయంలో వర్క్ చేస్తున్నాం సార్, అది పర్ఫెక్టే, ఓకే. కానీ ఇప్పుడు ఎగ్జామ్కి కావాల్సింది మా వర్క్ కాదు సార్, సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ మేము ఇప్పుడు చదవలేము. ఇంతవరకు ఆన్లైన్ ఆఫ్లైన్ మాది ఒక్క యాప్ ఉండదు సార్. అన్ని విధాలుగా మేమే చేస్తున్నాము. మా నుండే గవర్నమెంట్కి రిపోర్ట్ పోతుంది. అలాంటిది ఇప్పుడు మేము సబ్జెక్ట్ పరంగా మేము ఈ మెంటల్గా ఏ విధంగా చదువుతాము, ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ డ్యూటీస్ చేసుకుంటూ స్టడీకి ఎక్కడికట్ట ఇస్తాము, మేము ఎగ్జామ్ ఎలా రాయగలుగుతాం సార్? అదొకటి మమ్మల్ని గుర్తిస్తే చాలు సార్. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? మాకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇన్ని సంవత్సరాల శ్రమను గుర్తించి మాకు ఒక్కటే రెగ్యులర్ కావాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో సెకండ్ ఏఎన్ఎం కాదు, అందరు ఏఎన్ఎంలో వర్క్ ఇదే. ఆల్ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలనే రెగ్యులర్ చేయాలి. ఇక్కడ స్వప్న ఏఎన్ఎం అనే ఆమె కలెక్టరేట్ దగ్గర ఒక్కతే మౌన పోరాటం చేస్తుంది. ఎందుకంటే కొంతమంది రావాలని అనుకున్నారు కానీ రాలేకపోయారు. అది మరి అధికారుల ఒత్తిడి వల్ల లేకపోతే తెలియదు. ఎందుకంటే ఆమె కోరేది ఒకటే, గత ప్రభుత్వంలో మేము కరోనా టైంలో ఎంతో సేవ చేశాము. ఖచ్చితంగా సేవ చేయడం వల్ల మేము కొంతమందిని కుటుంబ సభ్యులను కూడా కోల్పోవడం జరిగింది. అయినా కూడా మేము వెనకాడకుండా కరోనాను చేయించాము, ట్రీట్మెంట్ కూడా చేయించడం జరిగింది. మొత్తం కూడా దగ్గర నుండి చేయించాము. అంతేకాకుండా గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. కానీ 11 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆమె చెప్పేది ఒకటే, ఏంటంటే రాత పరీక్ష అనేది ఖచ్చితంగా జరగకూడదు. ఎందుకంటే మేము మా వృత్తిలో పనిచేస్తున్నాము. ఖచ్చితంగా మాకు దాని మీద అవగాహన ఉంది, నైపుణ్యం ఉంది. ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. అంతేకాకుండా ఖచ్చితంగా మాకు రెగ్యులర్ చేయాలి. రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కూడా ఆమె క్యూన్యూస్లో ఆశ్రయించడం జరిగింది.